హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఈరోజైతే నా దగ్గర ఉన్న జ్యువెలరీ సెట్స్ అయితే నేను అన్నీ చూపిస్తాను విత్ ప్రైస్తో. సో ఒకసారి అయితే మీరు చూసేయండి. చూసేసి మీకు ఏవైతే దీంట్లో నచ్చాయో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు అన్నీ నెక్ సెట్స్ చూసాక మీకు వీటిలలో నా చూసింగ్ ఎలా ఉందో ఒకసారి చూసైతే కామన్‌గా ఒక పాయింట్ అయితే ఉండిద్ది. ఆ కామన్ పాయింట్ అయితే కనుక్కొని మీరైతే నాకు కామెంట్ చేయండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఖచ్చితంగా గెస్ చేయగలరు. అన్ని నెక్ సెట్స్ మీరు ఖచ్చితంగా చూసారు, అన్ని ఇయర్ రింగ్స్ చూసారు అంటే ఖచ్చితంగా గెస్ చేసి అయితే చెప్పగలరు. ఇది మాత్రం మర్చిపోవద్దు. సో ఇక వీడియో విషయానికొస్తే, ఈ లాంగ్ నెక్ సెట్ ఉంది కదా, ఇది నేను 1500 పెట్టే తీసుకున్నాను. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. చూడండి, ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మరీ హెవీగా లేకుండా సింపుల్గా సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. ఇది ఓన్లీ మనం ఇంకా ఏమి వేసుకోకుండా ఎక్స్ట్రా ఓన్లీ ఒక్క చైన్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చేసిద్ది. ఓన్లీ మంగళసూత్రం చైన్ ఇదైతే సరిపోయిద్ది మనకి సెట్. సో సెకండ్ వన్ వచ్చేసి ఈ పింక్ కలర్ నెక్ సెట్. ఇది చాలా సింపుల్గా రెడీ అయినప్పుడు, సింపుల్ మరీ హెవీగా కాకుండా సింపుల్గా చాలా అంటే చాలా బాగుండిద్ది. సో దీని కాస్ట్ వచ్చేసి నేను 170 ఆర్ 180 పెట్టి తీసుకున్నాను మీషోలో. సూపర్ అంటే సూపర్గా ఉంది. కింద వైట్ ముత్యాల్లాగా వచ్చాయి. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి, కాకపోతే అవి ఎక్కడో మిస్ అయ్యాయి, నాకు కనిపించలేదు. సో థర్డ్ వన్ వచ్చేసి ఈ నక్లీస్ అనమాట. చూడ్డానికి సింపుల్గా ఉంది, పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. కానీ ఇది నేను ఎప్పుడు తీసుకున్నానంటే, నా పెళ్ళికి ముందు నియర్లీ 5 years బ్యాక్ తీసుకున్నాను నేను ఇది. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది చిన్న పిల్లలకైతే చాలా అంటే చాలా బాగుండిద్ది. సో దీని కాస్ట్ చెప్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఓన్లీ 50 రూపీస్ పడింది నాకు ఇది వచ్చేసి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మై ఫేవరెట్ నెక్ సెట్ అనమాట. ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను మోస్ట్ ఆఫ్ ది ఇదే ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా కూడా. సేమ్ ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంది. సో ఇదైతే నేను కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టే తీసుకున్నాను, బట్ మనం ఎన్నిసార్లు వేసుకున్న కలర్ అయితే నాకు ఎక్కడ అసలు పోలేదు. సో ఇదైతే నియర్లీ 800 పెట్టి తీసుకున్నాను. వేరే వాళ్ళ ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను నేను. ఇది తీసుకొని కూడా నాకు నియర్లీ 2 years అవుతుంది. కానీ ఈ చైన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. దీని ఇయర్ రింగ్స్ చూడండి, సింపుల్గా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి చూసేయండి మీరు కూడా. మీరు మాత్రం కామన్గా నా అన్ని సెట్లలో కామన్గా ఉన్న పాయింట్ అయితే మీరు గెస్ చేసి నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇదైతే మీరు అస్సలు మర్చిపోవద్దు. మీరు ఖచ్చితంగా గెస్ చేయగలరని నేను అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేస్తే ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో నెక్స్ట్ వన్ వచ్చేస్తే లాంగ్ చైన్ అనమాట. ఇది చూడండి ఒకసారి, ఈ లాంగ్ చైన్. ఇది కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే వైట్ ముత్యాల పూసల కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. సో లాకెట్ వచ్చేస్తే చాలా హెవీగా ఉంది లాకెట్. చైన్ విషయానికి వస్తే అది లైట్ పింక్ విత్ మధ్య మధ్యలో గోల్డ్ చిన్న చిన్న పూసలు వచ్చాయి కదా, ఆ గోల్డ్ పూసలు అయితే నేను ఒక 3-4 times వేసుకోగానే నాకైతే కలర్ షేడే బ్లాక్ టైప్లో అనిపిస్తున్నాయి. సో మనకి లాకెట్ అయితే చాలా చాలా బాగుంది కాబట్టి, సో మనం ఇంకా నెక్స్ట్ ఏమైనా పూసలు లాంటివి చేయించుకొని ఈ లాకెట్ అందులో యూజ్ చేసుకోవచ్చు. మన గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ చేయించుకుంటే ఓవరాల్గా అయితే దీని కాస్ట్కి ఇది చాలా బెటర్ అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ పడింది. ఇది నేను చార్మినార్ స్ట్రీట్ షాపింగ్లో అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ మేము 3 sets తీసుకున్నాము, మా అక్కకు ఒకటి మా ఫ్రెండ్కి. అందువల్ల మాకైతే 130 రూపీస్కే ఇచ్చారు, లేకపోతే 150 అలా చెప్పారనమాట. సో మనం ఎక్కువ తీసుకున్నప్పుడు కాస్ట్ అంటే వాళ్ళు ఖచ్చితంగా వేరియేషన్ తగ్గించే ఇస్తారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ అనమాట. ఇదంటే కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇదేంటంటే నాకు లెంత్ ఎక్కువ అయిపోయింది. నాకు ఓన్లీ నెక్కుంటే నాకు చాలా ఇష్టం, బట్ ఏంటంటే లెంత్ ఎక్కువ ఇచ్చాడు, దానివల్ల అది కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో నేనేం చేస్తా అంటే, బ్లాక్ది రబ్బర్ ఉండిద్ది కదా, దాంతో బ్యాగ్స్ టైఅప్ చేసేసుకుంటా అనమాట. నా సైజు చూసుకొని దీంతో అయితే నేను టైఅప్ చేసేసుకుంటా. దీని కాస్ట్ వచ్చేసి నాకు 200లో తీసుకున్న. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్ సెట్. ఇది కూడా
చౌకరీ టైప్‌లో ఉండిద్ది. ఇదొచ్చేసి దీని కాస్ట్ నేను 1300 పెట్టి తీసుకున్నాను. సేమ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా సూపర్ అంటే సూపర్‌గా వచ్చాయి. నాకు చాలా ఇష్టం ఏదంటే చూడండి ఇయర్ రింగ్స్ ఎంత మంచిగా వచ్చాయో. సేమ్ మనకు మధ్యలో లాకెట్ ఏ మోడల్‌లో ఉంది ఆ మోడల్‌లోనే మనకు ఇయర్ రింగ్స్ అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. ఒకసారి చూసేయండి. ఆ కాస్ట్‌కి ఆ సెట్ నాకైతే చాలా అనిపించింది. మీరు ఒకసారి చెప్పండి నేను ఎంత కాస్ట్ పెడతాను, నేను కాస్ట్ ఎక్కువ పెట్టానా, తక్కువ పెట్టానా అనేది మీరైతే నాకు కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను ముందు వీడియోలో చూసేసుంటారు. నేను అదే కేపీహెచ్‌పి స్ట్రీట్ షాపింగ్‌లో తీసుకున్నా అని చెప్పాను కదా! నెక్ సెట్. దీని కాస్ట్ వచ్చేసి 500. సేమ్ పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్. ఇది మనకి స్టోన్స్ రావడం వల్ల చాలా అంటే చాలా బావుంది. చూడండి మధ్యలో లక్ష్మీదేవి లాగా వచ్చింది. సో, దీని ఇయర్ రింగ్స్‌కొస్తే సేమ్ మనకి మధ్యలో లక్ష్మీదేవి ఎలాగుందో సేమ్ అదే కాంబినేషన్‌లో ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. పైన గ్రీన్ అండ్ వైట్ ఇచ్చేసి కింద లక్ష్మీదేవి విత్ పింక్ స్టోన్స్ అయితే ఇచ్చేశారు. ఇంకా నా ఇయర్ రింగ్స్ విషయానికొస్తే చూస్తున్నారా ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. కానీ నేను వీటిని ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. పైన లక్ష్మీదేవి వచ్చింది. కింద మంచిగా బుట్ట గ్రీన్ అండ్ వైట్ ముత్యాలైతే వచ్చాయి. నేను ఇది కోటి షాపింగ్‌లో అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 450 పెట్టి తీసుకున్నాను. చాలా అంటే చాలా ఇష్టం నాకు. కానీ చాలా హెవీగా కూడా ఉన్నాయి. బట్ మనం ఎక్కువ గ్రాండ్‌గా రెడీ అయినప్పుడు చాలా అంటే చాలా లుక్ వస్తాయి ఇయర్ రింగ్స్. చూడాలి నెక్స్ట్ ఏమైనా మ్యారేజ్ ఉంటే మంచిగా పెట్టుకుందామని ప్లాన్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఒకసారి చూడండి. ఇవి కూడా నేను కోటిలోనే తీసుకున్నాను. ఇవైతే 100 రూపీస్ పడింది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎప్పుడన్నా పెట్టుకోవడానికి మనకు శారీస్ కలర్ కాంబినేషన్ సెట్ అయినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది పెట్టుకోవడానికి. 100 రూపీస్ అంటే నాకైతే వర్త్ అనిపించింది. మరి 100 రూపీస్‌కి ఏమొస్తుంది కదా! సో, నాకు వర్త్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఒకసారి చూసేయండి. వీటిని చాందిబాల్ టైప్ అంటామనమాట. ఒకసారి చూడండి. ఇవి వచ్చేసి 150 పడింది ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సేమ్ మ్యాక్స్ నా దగ్గర పింకు, గ్రీను, ఆ వైట్ ముత్యాల టైప్‌లోనే ఉంటాయి ఇయర్ రింగ్స్ కానీ, నెక్ సెట్స్ కానీ. ఎక్కువ నేను అవే ప్రిఫర్ చేస్తాను. ఇది పాపడి బిళ్ళ వచ్చేసి నా మ్యారేజ్ అప్పటిదనమాట. పింక్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్. అప్పటి నుంచి నా దగ్గర అలాగే దాచేసుకున్నాను. ఎప్పుడైనా పెట్టుకోనికి ఉండిద్ది కదా అని. నెక్స్ట్ వచ్చేసి నా ఫింగర్ రింగ్. ఈ రింగ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇది నేను చార్మినార్‌లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పడింది. మన హెవీగా రెడీ అయినప్పుడు సూపర్ అంటే సూపర్‌గా ఉండిద్ది ఈ ఇయర్ రింగ్. వీటిల్లో మీకేం నచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సిమిలర్‌గా మీకేమనిపించింది నా ఇయర్ రింగ్స్, నా జ్యువెలరీ చూసాక అది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.